లేడండి. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా వందనాలు. ఈరోజు వాక్య భాగం వచ్చేసి ఆదికాండం 18 అధ్యాయము 12, 13 వచనాల్లో చూసుకుంటే దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై ఏం చెప్తున్నాడంటే, అబ్రహామా నేను నీకు సంతానమును కలుగు చేస్తాననేసి మాట ఇస్తున్నాడండి. ఇస్తున్నప్పుడు అది విన్నదండి శారా. విని ఏం చేసిందంటే తనలో తానే నవ్వుకుంటుంది. ఆ నవ్వుకు అర్థం ఏంటంటే, నా శ్రీధర్మము ఆగిపోయింది కదా, నా భర్త వృద్ధుడు కదా, మాకు సంతానం ఎలా కలుగుతుంది, మేము ఎలాగ కనగలుగుతాము అనేసి ఆమెలో ఆమె నవ్వుకుంది. కానీ దేవుడు చేయలేడని కాదండి, చేస్తాడని శారాకు కూడా తెలుసు. కానీ తన జీవితము తన బ్రతుకు ఎరిగిన దేవుడు ఏదైనా చేయగలడండి. ఆయన చేయలేదంటూ ఏదీ లేదు. కానీ అబ్రహాం జీవితాన్ని మనం చూసుకుంటే మన జీవితాల్లో కూడా ఏదైనా జరగలేదని కుంగిపోకూడదండి. మనం ఆయన మీద ఆధారపడి ఆయనలా అబ్రహాము శారా ఎలా విశ్వాసంగా ఉన్నారో అలాంటి జీవితం బ్రతుకు మనం కలిగి ఉండాలండి. అంతే కదండి, 99 సంవత్సరాల్లో ఒక గర్భము, ఎండిపోయిన గర్భంలో శిశువు బయలుదేరడం అంటే మామూలు విషయం కాదండి. అది ఎంతో గొప్ప కార్యము. కాకపోతే వీళ్ళ జీవితంలో చేసిన దేవుడు నా జీవితాల్లో చేయలేడని అనుకుంటున్నారా? దేవుడికి ఏదైనా సాధ్యమేనండి. ఆయన మీద విశ్వాసం ఉంచాలి. అంతే కదండి, ఈ దేవుని మనం కలిగి ఉన్నామంటే మనం ఎంతో ధన్యులమండి. ఈ ధన్యతను మనం పోగొట్టుకుంటున్నాము. దినదినము ఆయన ప్రార్థించేవారుగా, ఆయన్ని స్తుతించేవారుగా, ఆయన మహిమపరిచేవారుగా, ఆయన్ని ఎప్పుడు మనం కొనియాడేవారుగా ఉండాలని ఆయన ఆశ, కోరికండి. మరి ఆయన ఆశ, కోరిక మన మీద ఉంచారండి. ఆ ప్రభువారు మనం నిత్యము ఆ ప్రభువారి కోసం స్తుతించేవారుగా ఉందామండి.